ఇలా ఉంటేనే మన కుటుంబానికి మంచిదనిపించి ఈ నిర్ణయం తీసుకున్నా. నువ్వేమంటావమ్మా? నేనేమంటానయ్యా, పిల్లలను కని పెళ్లి చేయడం వరకే మా పని. ఆ తర్వాత మీరు చెప్పిందే మేము చేయాలి కదా, లేదంటే ఇంకేమైనా ఉందా? సువి, నీకు ఓకే కదమ్మా? ఇంట్లో వాళ్ళే ఎవరు బ్రతుకు వాళ్ళవి, మీ బ్రతుకు మీరు బ్రతకండి అంటే ఇంకేమంటాం బావగారు, మీ ఇష్టం. ఇప్పటి నుంచి నీకు మీ ఆయనకు తెలుస్తుంది మా విలువ. ఇంకా డిన్నర్ అవ్వలేదు, కాసేపు ఆగండి. సారీ సువి, నేను నిన్ను ఇలా కష్టపెడుతున్నా. తొందరలో మన ప్రాబ్లమ్స్ అన్ని సెట్ చేస్తాను. అప్పుడంతా హ్యాపీగా ఉండొచ్చు. ఈ హౌసే ఉన్నట్టుంది. ఏంటన్నా అది? ఈ ఇంటి అడ్రస్ కి ఆర్డర్ వచ్చింది మేడం. ప్రవళిక అంటే మీరేనా? నేను కాదు, ఇటు పక్కన ఉంటారు. ఇంటి పక్కన ఎవరు లేరు కదా మేడం. ఇదే ఇంట్లో పక్కన ఉంటారు చూడండి. ఏం కావాలా బాబు? ప్రవళిక అనే పేరు మీద ఆర్డర్ వచ్చిందండి. ఇది మళ్ళా ఏం ఆర్డర్ పెట్టి ఊరేగిందో. ఉండు బాబు పిలుస్తాను. ప్రవళిక ఉండు బాబు పిలుస్తాను. ప్రవళిక. అబ్బాబ్బా, ఈవిడొకటి పొద్దున్న లేచినప్పటి నుంచి అన్ని కాళ్ళ దగ్గరకు అందించిన 100 సార్లు పిలుస్తుంది. ప్రశాంతంగా పాటలు వింటూ టీ తాగుదాం. ఏంటే ఎన్నిసార్లు పిలవాలి, వినిపించట్లేదా? హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఎలా వినిపిస్తుంది అత్తయ్య? నా టాబ్లెట్లు ఎక్కడున్నాయి ప్రవళిక? అవి అటుపక్కన ఉన్నట్టున్నాయి, మీ చిన్న కోడల్ని అడగండి, ఇస్తుంది. ఒకే ఇంటిని 2 భాగాలుగా చేసి అంతా గందరగోళం చేసి పడేసావేంటయ్యా? దీనివల్ల ఇంట్లో సమస్యల కన్నా ఇంకా మా అందరి మనసులే దూరం అవుతున్నాయి కదా భగవంతుడా. పిన్ని పిన్ని, నువ్వేంట్రా సడన్ గా ఊడిపడ్డావు? నా సంగతి పక్కన పెట్టు. ఇదేంటి ఇంటి మధ్యలో గీత? అది అది ఉమ్, ఇంట్లో పిల్లలే లేరు, ఏ పిల్లలు గీసారో చెప్పు. అది అత్తయ్య, మన వీధిలో పిల్లలు ఆడుకుంటా అంటే ఆడుకోమని చెప్పా, కానీ వాళ్ళేమో ఇల్లంతా ఇలా గీతలు గీసి టీమ్స్ గా మారి ఇలా చేశారు. మరి అన్ని రెండు వస్తువులు ఎందుకున్నాయి? అది మనం ఇంటిపైన ఇల్లు కట్టి ఫుల్లీ ఫర్నిచర్డ్ హోమ్ రెంట్కి ఇద్దామని తీసుకున్నామని చెప్పండి అత్తయ్య. అవును అవును. లేదు, నాకు ఏదో తేడా కొడుతుంది. అదేం లేదు. తిన్నావా? టిఫిన్ చేద్దురా. లేదు, నాకంతా తేడా కొడుతుంది. నేను మళ్ళీ వస్తా. వామో, బుర్ర ఈటెక్కిపోయిందిరా నాయను. అక్క, ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది, కానీ ఆ ఇద్దరు కోడలు ఆ విషయం బయటికి రానివ్వట్లేదు. అవునే, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఆ అత్తగారు బయటికి రావడమే మానేసింది. ఎలాగైనా అసలు ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. ఏదో ఒక ప్లాన్ వేసి ఇంటి లోపలికి వెళ్ళి మొత్తం గుట్టు విప్పాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నేను ఇక్కడ దాక్కుని చూస్తా. ప్రవళిక, ఓ ప్రవళిక. ఏంటక్క ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, మీ ఇంట్లో కొంచెం అన్నం వండుకుందామని. అమ్మో, ఇప్పుడు ఈవిడ లోపలికి వస్తే మొత్తం స్కాన్ చేసి ఊరంతా చెప్పేస్తుంది. ఇంకా నా పని అంతే. అయ్యో, మా ఇంట్లో కూడా గ్యాస్ ఇప్పుడే అయిపోయింది అక్క. అవునా? అప్పుడెప్పుడో మీ ఇంట్లో స్పేర్ గ్యాస్ ఉందని చెప్పావు కదా, అది వండుకుందాం పదా. అది కూడా మొత్తం ఖాళీ అయిపోయింది అక్క. సరేలే, కాసేపు మీ ఇంట్లో అన్న కూర్చొని వెళ్తాం పదా. అయ్యో, గ్యాస్ అయిపోయిందని అందరం తీసుకురావడానికి వెళ్తున్నాం, మీరు తర్వాత రండి అక్క. అమ్మయ్య, బతికిపోయాను రోయ్. ఓహో, చూసావా అక్క, లోపలికి వెళ్దామంటే డోర్ ఎలా వేసేసిందో. గ్యాస్ కోసం అందరూ వెళ్తున్నారంట. ఆగు, ఈసారి నేను ఎలాగో అలాగో లోపలికి వెళ్ళి మొత్తం గుట్టు విప్పుతా. జరుగు, నేను వెళ్తా. సువి, ఎక్కడున్నావమ్మా? ఏంటక్కయ్య గారు, ఏంటి విశేషం? ఏం లేదమ్మా, మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందంట కదా, ఏమన్నా వండిద్దామని వచ్చాను. అయ్యో, మా గ్యాస్ ఏం అయిపోలేదు అక్కయ్య గారు. మరి మీ అక్క గ్యాస్ అయిపోయిందని చెప్పిందంట కదా. ఆవిడ గ్యాస్ అయిపోయిందేమో, మా గ్యాస్ ఉంది అక్కయ్య గారు. ఏంటి, ఆవిడ గ్యాసా? అంటే ఇంట్లో 2 గ్యాస్ స్టవ్లు 2 సిలిండర్లు ఉన్నాయా అమ్మా? అయ్యో, టంగ్ స్లిప్ అయ్యానే, ఎలాగోలా కవర్ చేయాలి. అయ్యో అక్కయ్య గారు, మా గ్యాస్ అంటే మా ఇంట్లో 2 ఏసీలు ఉన్నాయిగా, అందులో అక్క వాళ్ళ ఏసీలో గ్యాస్ అయిపోయింది, మా ఏసీలో గ్యాస్ ఉంది అని అంటున్నా. అవునా? మేము కూడా ఏసీ కొందాం అనుకుంటున్నాం. ఒకసారి మీ ఏసీ చూస్తా, చూయించు. మా రూమ్ లో మా ఆయన పడుకున్నారు, డోర్ తీస్తే తిడతారు. నేను మళ్ళీ పిలుస్తా, మీరు వెళ్ళండి. కన్ఫర్మ్. అమ్మా పాలు.
అదేంటమ్మా 2 గిన్నెలు తెచ్చారు? ఈ రోజు నుండి అందులో సగం ఇందులో సగం వేయండి. ఒకే ఇంట్లో ఉంటున్నారు కదమ్మా, దానికి మరి 2 గిన్నెల్లో వేయడం దేనికి? ఒకటే గిన్నె తీసుకురండి, మొత్తం అందులోనే పోసిస్తాను. నీ అంత తెలివి మాకు లేదులేనా, అందుకే ఇద్దరికి సమానంగా నువ్వే పోయాలి. తేడా వస్తే నీ ప్లేస్ లో ఇంకో పాలవాన్ని పెడతా. వద్దమ్మా, నా కడుపు కొట్టకండి. మీకు ఎన్ని గిన్నెల్లో పోయామంటే అన్ని గిన్నెల్లో సమానంగా పాలు పోసి వెళ్తాను. అది అలరా దారికి. సరుకులు ఆర్డర్ పెడదాం. అత్తయ్య మోటార్ బిల్ మా దాంట్లో 15 రోజులు, వాళ్ళ దాంట్లో 15 రోజులు అని చెప్పండి అత్తయ్య. మా ఏమైనా ధర్మం ఉంటే చేయండి అమ్మా. నువ్వు ధర్మం చేయమని ఎవరిని అడుగుతున్నావు? నన్నే కదా. మిమ్మల్నే అమ్మా. అయితే నేను ఇవ్వక్కర్లేదన్నమాట. మీరు కూడా ఇవ్వండి అమ్మా. ఆవిడ ఫస్ట్ అడిగావుగా, ఆవిడ దగ్గర తీసుకో. ఏదైనా ఎవరికైనా పెట్టాలంటే నా తర్వాతే. నువ్వు ఉండు బాబు, నేను తీసుకొస్తా. ఇదిగో బాబు అన్నం పప్పు. ఈ మిగిలిపోయిన వాటి కోసమా ఆవిడ ఫస్ట్ అడిగావు? మాకు ఇలా మిగిలిపోయినవి కాకుండా ఫ్రెష్ గా ఎవరు వండి పెడతారమ్మా? ఇక్కడ ఉన్నది ఎవరనుకున్నావు? సువిక్ష అలియాస్ చిన్న కోడలు. ఏం చేసినా హై క్లాస్ గా ఉంటది. ఉండు, పార్సల్ వస్తుంది, వెయిట్ చెయ్యి. తీసుకో. ఆహా, ముష్టి వాళ్ళకు కూడా ఫ్రెష్ గా ఇలాంటి చికెన్ బిర్యానీ పెడుతున్నారు చూడు. మీరు నిజంగా గ్రేట్ అమ్మా. నేనేం చేసినా ఇలానే అందరు షాక్ అయ్యేలా చేస్తాను. అమ్మా, నాకు ఏన్నం పప్పు వద్దు, నేను ఇది తింటా. ఏంటి పెద్దమ్మ గారు, ఈ మధ్య అసలు బయటికి రావడమే మానేశారు? ఇంట్లో ఏమైనా సమస్య? అబ్బే అలాంటిది ఏం లేదే. నాకే కొంచెం ఒంట్లో బాగాలేక బయటికి రావట్లేదు అంతే. మళ్ళీ వీధిలో అంతా ఏంటి రకరకాలుగా ఏమేమో మాట్లాడుకుంటున్నారు? ఏంటి? అవును పెద్దమ్మ గారు, కోడన్లు ఇద్దరు ఇంటిని వాళ్ళ గ్రిప్ లో పెట్టుకొని మిమ్మల్ని ఆడిస్తున్నారని ఒకటే గుసగుసలు. నా కోడన్లకి నా పేరు నోట్ల పలకడానికే భయపడతారు, ఇంకా నన్నేం చేస్తారు చెప్పండి? ఏదైనా చూసుకోండి పెద్దమ్మ గారు, రోజులు అసలే బాలేవు. పెద్దవాళ్ళు ఏం మాట్లాడినా ఏంట్రా వీళ్ళ నస అని అనాథాశ్రమంలోనే వదిలేసిపోయే రోజులు వచ్చాయి. మళ్ళీ ఏమనుకున్నారు? మొన్న సరదాగా కొడుకునేమో అనిందని కోడలు అత్తగారిని ఇలాగే గెంటేస్తే చుట్టాలు తీసుకెళ్లి ఆశ్రమంలో చేర్చారు. నా కొడుకులు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళని నేను బాగా పెంచాను. అయ్యో పెద్దమ్మ గారు, మీరు ఇంకా పాత సినిమాలు బామ్మలాగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడంతా ట్రెండ్ మారింది. పిల్లల మాట వినకపోతే కోడళ్ళు ఎవరు మొగుళ్ళతో కాపురాలు చేయట్లేదు. ఓహో, అయితే నువ్వు కూడా ఇలానే సాధిస్తున్నావని నాకు చెప్తున్నావా అమ్మా? ఒకరిని వేలు ఎత్తి చూపిస్తే మిగతా 4 వేళ్ళు మన వైపు చూపిస్తాయి. ముందు మీ ఇంట్లో సమస్యల్ని సరిగ్గా చూసుకోండి, తర్వాత వేరే వాళ్ళ కోసం ఆలోచిద్దువు.